రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ప్రధానంగా చూస్తే అతిపెద్ద దేవస్థానం వేములవాడలో ఉన్న దక్షిణ కాశీగా పేరు మోసిన వేములవాడలో ఉన్నది. ప్రధానంగా చూస్తే ఇలా ఆ ఒక దేవస్థానానికి శివరాత్రి టైంలో యాత్రికులు వస్తే ఉండటానికి సౌకర్యాలు బరోబర్ లేనటువంటి పరిస్థితి. ఇలా గత బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక 10 సంవత్సరాల పరిపాలన కాలంలో ఆ చెరువు గుడిపి పార్కింగ్ ప్లేస్ అలాగనే పెట్టడం జరిగింది. కానీ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం టీడీపీ అవి ఉన్నప్పుడు ఇలా వాగులో మన పందిర్లేసి ఇలా చూస్తే ఎక్కడ కాలు జాగుంటే అక్కడ పందిర్లేసి వచ్చే భక్తులకు అనుకూలంగా ఉండేది. కానీ ఈ 10 సంవత్సరాల పరిపాలన కాలంలో ఎలాంటి సౌకర్యాలలో లోపం జరుగుతూ వచ్చే భక్తులకు ఇబ్బంది జరుగుతూ ఉంది. ప్రధానంగా చూస్తే వాగు పక్క పొన్న ఇలా దక్షిణ కాశీగా పేరు మోసిన వేములవాడలో వాగు పక్కనే గంగాజలం తీసుకొచ్చి కలపడం జరిగింది. కానీ ఆ గంగాజలంలో తాళం చేస్తామంటే ఎక్కడ చూసినా మోరి నీళ్ళ సౌకర్యం చిన్న మోరి. కానీ ఊళ్ళో ఉన్నటువంటి పెద్ద మోరి 35 ఏళ్ల కింద నిర్మించి దాన్ని ఇప్పటి వరకు ప్రణాళిక లేదు. ఆ లాడ్జింగ్లు ఎంత పెరిగినాయి, వచ్చే యాత్రికులు ఎంత, ఊళ్ళో జనాభా ఎంత పెరిగిందని మేము అడుగుతా ఉన్నాం. 35 ఏళ్ళు ఆ మోరి ప్రణాళిక ఇప్పటి వరకు ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు. మేము గతంలో కూడా చెప్పినాం, ఇలా జనాభా పెరిగింది, ఊళ్ళోకి వచ్చే యాత్రికులు ఎక్కువ మంది ఉన్నారు, లాడ్జింగ్లు పెరిగినాయి. కానీ ఇలా దాన్ని నీటి సవరణ పోవడానికి సవరణ చేయాలని చెప్పినప్పటికీ దాన్ని నిర్మిస్తామని పాతదానికి పూతలు పెట్టి కోట్ల రూపాయలు దండుకున్నటువంటి పరిస్థితి ఈ వేములవాడలో జరిగింది. కానీ దాని అభివృద్ధి కార్యక్రమంలో పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టడంలో లోపం జరిగింది. ఇప్పటికైనా మేము అడుగుతా ఉన్నాం, ఆర్ఎంబి వాళ్ళు ఈ వాగు పక్క పన్ను ఇక్కడికి వెళ్ళి అక్కడ జర్మన్ గెస్ట్ హౌస్ అవతల దాకా ఈ ఒక పక్క పన్ను పార్కింగ్ చేసి ఇలా దానికి గార్డెన్ టైప్ చేస్తామని ప్రణాళిక రూపొందించారు. కానీ అక్కడ ఎక్కడో ముత్తాంత చేసి ఇలా కూరగాయల మార్కెట్ కూడా ఇలా దాన్ని ఇబ్బందికరంగా చేసినది జరిగింది. ఇలా పూర్తి స్థాయిలో ఎందుకు నిర్మించడం లోపం జరిగింది, ఇలా దాని మీద ఎందుకు చర్యలు చేపట్టడం లేదు ప్రభుత్వ అధికారులు అని అడుగుతూ ఉన్నాం. ప్రధానంగా ఇవాళ ఆర్ఎంబి వాళ్ళు ఇక్కడికి అక్కడ దాకా ఈ బైపాస్ రోడ్డు ఇలా చూస్తే అక్కడక్కడ మోర్లు పోసి దాని మీద పిల్లలు వదిలిపెట్టడం జరిగిందని మేము మొన్న శివరాత్రి ముందట స్టేట్మెంట్ ఇచ్చి అధికారులకు తెలియజేసినప్పటికీ దాన్ని ఎలాంటి చర్యలు ఇలా వచ్చేపోయే జనాభా ఇలా కోట్లాది జనం ఇలా యాత్రికులు ఈ దేవస్థానంకి రావడం జరిగింది. కానీ దాన్ని రూపొందించడంలో ఇలా నిర్మాణం జరగడంలో లోపం జరిగింది. ఇలా దాన్ని సవరణ చేయవలసిన అవసరం ఉంది. అదేవిధంగా దేవస్థానంకి వచ్చే భక్తులు కోట్లాది జనం వస్తే శివరాత్రి టైంలో లాడ్జింగ్లు ఉన్నటువంటి లాడ్జింగ్లను ప్రభుత్వ అధికారులకే కేటాయిస్తే వచ్చే భక్తులు ఎక్కడ ఉండాలని మేము అడుగుతా ఉన్నాం. ఇలా తడకలేసి సవరణ చేయడం పోయింది. దాన్ని ఎక్కడ చూసినప్పుడు గతంలో ఇంతగానో జనాభా లేక ముందు కూడా బాగులో తడకలేస్తూ ఇలా గుడి పక్క పన్న ఎక్కడ ఖాళీ కాకుంటే అక్కడ తడకలేసి వచ్చే భక్తులకు మంచినీటి సౌకర్యం కల్పించింది. కానీ ఈ దాన్ని ఎప్పుడు కానీ ఆలోచన చేయడం లేదు. వెంటనే దాన్ని ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. అదేవిధంగా చూస్తే వేములవాడ ఇలా డబల్ బెడ్రూమ్లు ఎక్కడో అప్పుడు 2020లో స్టార్ట్ చేసుకున్నారో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వస్తే వేములవాడకు వచ్చే వరకు ఆగిపోవడం జరిగిందని చెప్పడం. కానీ ఇలా బస్సు డిపో కాడ కట్టినటువంటి తుప్పు పట్టిపోతూ ఉన్నాయి. నూతన డబల్ బెడ్రూమ్లు నిర్మించడం లేదు. ఇలా దాన్ని సంవత్సరం గడిచింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక దాన్ని సవరణ చేసి పేద కుటుంబాలకు డబల్ బెడ్రూమ్లు అందించవలసిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇలా చూస్తే ఈ టెంపుల్ డెవలప్మెంట్ కోట్లాది ఆదాయం వస్తూ ఉంది. కానీ యాత్రికులకు సౌకర్యాలు బరాబర్ లేవు. దాన్ని చేయని విడల పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తామని సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీన్ని సవరణ చేయవలసిన అవసరం ఉందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.